ప్రైజ్యుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీ అందరికీ తోడైండును గాక. దేవుడి ఆశీస్సులు, దేవుడి దేవుళ్ళు మీకు ఉండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసేవాళ్ళందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సరఫరా చేసి అనేక బిడ్డలు కూడా పంపించండి. వాళ్ళ కొరకు, కుటుంబాల కొరకు, ఆత్మల కొరకు మరి ప్రతి కుటుంబం రక్షించబడాలని మే అనదినములో ప్రార్థిస్తున్నాం. ప్రియమిట్లరా, సహోదరులరా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రభా, సహాయం తెచ్చిన ప్రభా, అయ్యా మా సహోదరుల ప్రభా, అనేక బిడ్డల ప్రభా, నీ సహాయము, నీ సహవాసము నాయన, నీ క్రీస్తు సహవాసముతో ఎవరు నడుచుకుంటారు ప్రభా, అనేక బిడ్డలను రక్షించి నీ కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరుకున్నా పరమ తండ్రి, ఆమె. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు ప్రాముఖ్యమైనది మీతో మాట్లాడిపోయే అంశం, దేవుని యొక్క ఏమి దొరుకుతుంది. మన దేవుని యొక్క ఏం దొరకాలండి? సహాయం కావాలి. మన బాధలు ఉంటాం, కన్నీరు ఉంటాం, సహాయం కావాలి. సహాయం కావాలంటే ఏం చేయాలి? డబ్బు సహాయమా, లేకపోతే ప్రార్థన సహాయమా, లేకపోతే ఎమర్జెన్సీ తీసుకెళ్లే సహాయమా అని సహాయం ఉంటుంది. అనేక బిడ్డలు సహాయం చేస్తారు. దేవుడి దగ్గర సహాయం కావాలి నీకు. మనుషుల దగ్గర సహాయం కన్నా దేవుడి దగ్గర సహాయం ఉంటే నీకు ఎంతో మేలు. ఎందుకనక దేవుడి సహాయం ఉంటే నేను అందరి ద్వారా ఏర్పరుచుకుంటాడు దేవుడు. దేవుడు ఏర్పరుచుకొని వాళ్ళతో మాట్లాడతాడు. కుంగిని వేదన ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, కుంగిని వేదన వాళ్ళకి ప్రార్థించాలి. వాళ్ళ కొరకు ఎగతగడ ప్రార్థించని యేసుక్రీస్తు ఆనాడు అదే చెప్పొచ్చాడు. అందరికీ సహాయం చేయండి, ఒకరితో ఒకరు పాలు పంచుకోండి, ఒకరితో ఒకరికి సహాయము కోరండి. శిక్షించద్దు, హింసించద్దు, న్యాయము ధర్మశాస్త్ర ప్రకారం నడవాలని ఆనాడు ప్రభువైన ధర్మశాస్త్ర ప్రకారంగా బైబిల్లో కొన్ని విషయాలు, చాలా విషయాలు మరి ఉన్నాయి. ప్రియమిట్లరా, మరి ఇందులో కొన్ని విషయాలు చెప్పాలను. మన దేవుని దగ్గర మనం దొరకాలి. ఏమి దొరకాలి అని కొన్ని విషయాలు మీకు ఆశపడుతున్నాను. ప్రియమిట్లరా, దానియేలు 11:34 వెళ్తే అక్కడ ఉందండి, వారు కుంగిపోయి సమయమందు వారికి స్వల్పముకు సహాయము దొరుకును అయితే అనేకులు ఇచ్చుపుక మాటలకు చెప్పి వారిని అత్తుకుందరు గాని నిర్ణకాలము ఇంకా రాలేదని కనుక అత్యకాలమునకు జనమునకు పరిశీలించుటక పవిత్రం పరుచుటక బుద్ధిమంతులు కొందరకు కూలుదురు. కొంతమంది బుద్ధిమంతులు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూలుకుంటారు. అంటే ఇచ్చుకుప్ప మాట కుంగురు వేద సమయములకు సర్పములకు వాళ్ళు కుంగిపోయారు. మన ఏదో దెబ్బ తగిలింది, గాయాలు పడ్డాయి, కుంగుని వేదలు ఉన్నారు. వాళ్ళకి కావాలన్న ఇచ్చుకుప్ప మాటలు ఒకరు అత్తుకుంటున్నారు. కానీ మరి దాన్ని ఎమర్జెన్సీ తీసుకెళ్ళాలా ఏమిటి అని మన సహాయం కావాలి. అప్పుడే మన అందరి కూడికిని అతనికి సహాయపడే కుంగుని వేదలను సహకరించాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు, దేవుడు నిన్ను ఎలా కనికరించి ఒక సాక్షిగా నిలబెట్టుకుని సహకారమత నిన్ను ఏర్పరుచుకున్నాడో అలాగే కాదు నువ్వు సహాయం చేయాలి. కుంగుని వేదన ఉన్న వాళ్ళకి లేవలెత్తాలి, కుంగుని వేదన ఉన్న వాళ్ళకి వాళ్ళ కొరకు ఆదరించాలి, ప్రార్థించాలి. ఈ విషయం తెలుసుకోవాలి. అలా చేసుకుంటే దేవుడు నిన్ను హెచ్చించి చేస్తాడు. ఎందుకనక అంజులాగా నువ్వు హెచ్చించి మాట్లాడితే నువ్వు తగ్గించబడిపోతావు. దేవుడు నువ్వు రీతిగా విశ్వాసం మూలంగా నువ్వు ఒక న్యాయం పీఠంలాగా వెళ్ళావంటే వాళ్ళ కుంగిని వేదంలో న్యాయం చేయి, అప్పుడే దేవుడు హెచ్చించబడతాడు. ప్రియమిట్లరా, అది ఇదే సమయంలో నిర్ణయ కాలములకు ఇంకా రాలేదు కనుక అత్యకాలమునకు జనములకు పరిశీలించిన పవిత్ర పరుషులకు బుద్ధులు కోరు కొందరికి మాటలు కూల్తారు. మాటలు రాజు ఇష్టస్థానంగా జరిగించిన ఎన్నో రకాలకు ఆ టైంలో రాజు అన్నాడు ఇష్టస్థానంగా ఎన్నో రకాలుగా మరి బాధ పెట్టి ఉండొచ్చు. కానీ కొన్ని సమయంలో రాజు మాట వినాలి. మరి ఎవరు కుంగి వేదలు ఉన్నారు వాళ్ళ కొరకు ఎలాంటి న్యాయం చేయండి రాజు ఏర్పాటు చేశాడు. మరి అక్కడ ఇష్టాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, వెళ్ళలేదు మాట్లాడాడు, న్యాయం చేయండి, కుంగిని వేదలు బాగు చేయండి, వాళ్ళ సమయం ఉంది, వాళ్ళకి ఏం కావాలి, ఆహారం కావాలంటే ఆహారం ఇవ్వండి, అందుబాటులో ఇవ్వండి. రాజు పరిశీలిస్తే అనేక బిడ్డలు కూడా మరి ఆనాడు ఇజ్రాయేల్లో రక్షించబడ్డారు. ప్రియమిట్లరా, మరి ఈ విషయం తెలుసుకోవాలి. మరి అదే విషయంలో మరి దేవుని ఎత్తకి మనకి దొరకాలి. మరి 1 యోహాను 31
సారీ అండి 3:22లోకి వెళ్తామండి. 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలే గైకొడుసు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిస్తున్నాము కనుక మనమేమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును. మన ఇష్టముగా మనం ఏమి ఇచ్చామో ఏంటి ఒక రాజు పరిస్థితించనుకో, అది మనకి ఏం చేస్తుంది? ఆజ్ఞ గైకొన్న దృష్టికి ఇష్టమైన చేయిస్తున్నాను కనుక మనం ఏమి అడిగినను, రాజు ఆల్రెడీగా నువ్వేం కావాలో అడిగి ఇస్తాడు, అది మీకు దొరుకును. ఆజ్ఞపరదేమనక ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞల ప్రకారముగా ఒకరినొకరు ప్రేమింపకావాలని ఆజ్ఞపై గైకొన్న వారికి ఆయన నిలిచి ఉండి ఆయన యందు నిలిచి ఉండగా ఆయన మనందరూ నిలిచి ఉన్నారని ఆయన మనందరికీ ఆత్మ మూలముగా తెలుసుకోవాలి ఉన్నాము. ఆత్మ మూలముగా ఆయన యందు మనం ఉన్నాం, మనం యందు దేవుని యందు ఉండాలి. ఆత్మ సంబంధములుగా ఆత్మ ఆజ్ఞల ప్రకారముగా గైకొనున్నట్లుగా ఆయన లెక్క ప్రకారముగా యేసుక్రీస్తు నామములో నమ్ముకున్న వాళ్ళు ప్రతి సమస్త బిడ్డలందరూ కోరక ఆయన యందు విశ్వాసించాలి. ఆయన యందు విశ్వాసించాలి. ఆయన యందు విశ్వాసించాలంటే అనేకానికి ప్రవక్తల ద్వారాగా మరి మాట్లాడాడు దేవుడు. కొన్ని ప్రవక్తలు అబద్ధాలాడారు. మనం మాట్లాడేది అన్ని విషయాలను ఆజ్ఞ ప్రకారంగా యేసు కుమారు నామములుగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి ఆదరించాలి. కొంగుని వేదవలకు లేవనెత్తాలి, ప్రార్థించాలి. ఈ విషయం తెలుసుకోవాలి. ఇష్టమైన నీ దృష్టికి నీ ఏ ఇష్టము ఏముందో, ఎంత సహాయము అందించాలో, ఎంత నువ్వు నడిపించాలో కొంగుని వేదవాళ్ళకి ఇష్టంగా చెయ్యి. దేవుడు అన్నాడు, దేవుడు మాకు ఏమి దొరకాలంటే ఇదే. అలా చూస్తున్నారు కుంగుని వేదనలు, మాకు దేవుడు ఎద్ద మాకు ఏం దొరుకుతుంది, ఏ సహాయం దొరుకుతుంది? దేవుడు ఆల్రెడీగా ప్రార్థించారు, మాట్లాడు. ఒకరితో ఒకరు పాలు పంచుకోండి, ఒకరితో ఒకరిని ప్రేమించండి, ఒకరితో ఒకరికి సహవాసం నడండి, ఒకరితో ఒకరికొరు మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉండేలాక మనమందరం నిలిచి ఉన్నాక ఆయన ఆత్మ మూలముగా, దేవుని ఆత్మ మూలముగా, దేవుడి క్రియ మూలముగా, దేవుడి ప్రకారం క్రియలుగా, దేవుని విశ్వాసం మూలముగా, ఆత్మ సంబంధములుగా, ఆత్మ పవిత్ర సంబంధములుగా ఉండి ఆయన యందు ఒకరితో ఒకరికొకరు సహవాసముతో నడుచుకోవాలి. ఇదే బైబిల్, పరిశుద్ధ బైబిల్ చెప్తుంది. ఈ సత్యాన్ని గుర్తించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సహవాసముతో అంగీకరించండి, నడిపించండి, సాక్షిగా వాడుకోండి. ఆయన లోబడి ఉండండి, నిలిచి ఉండండి, ఒకరితో ఒకరు ప్రేమించండి, నడిపించండి. ఇదే కోరుకుంటున్నాడు. ఇదే దేవుడు కావాలి. మనకి ఇది ఏమి దొరుకుతుందా న్యాయమో, ఇదే న్యాయము. ఒకరితో ఒకరు ప్రేమించాలి, ఒకరితో ఒక న్యాయం తీర్చాలి, దుఃఖం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా మాకు ఏమి దొరుకుతుందో తండ్రి ప్రభా, ఆనాడు ప్రభా రాజుతో ఏర్పాటు చేసి ప్రభా, అయా పొంగిన వ్యాధిలో ప్రభా బాధపడిన వాళ్ళు ప్రభా వాళ్ళందరూ సహాయకరముతో ఒకరితో ఒకరు నిలిచి ఉండండి. నా యందు ఆత్మ మూలంగా నడిచిన ఎందు నేను నిలిచి ఉండి మీరు ఒకరితో ఒకరు సహాయకరించమని, నా ఆత్మ సంబంధమని ఉండాలని నాయన వాక్యం రాయబడే తండ్రి. నాయన అనేక బిడ్డలు రక్షించండి ప్రభా, అనేక బిడ్డలు ప్రభా కుంగిన వ్యాధులు ప్రభా సహాయం లేక నాయన ఎవరు చేస్తారా అని, ఎక్కడ సహాయం దొరుకుతుందని ఎవరి మంది ప్రభా విశ్వాసిస్తున్నారు, నీ మీద ఆనకట్టుకి అయ్యా ఎదురు చూస్తారు. నీ ప్రార్థన పొలముగా అనేక బిడ్డలను రక్షించి సహకారంతో సహాయం దయచ్చమని ఆశీస్సులు నీ మహిమలు కనిపిస్తుంది ప్రభా. మా చేసే ప్రార్థన ప్రభా అనేక బిడ్డలు రక్షించి అనేక కుటుంబాలు రక్షణ దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయండి. అందరికి వందనాలు. దేవుడే మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.